వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి భర్తను అతి కిరాతకంగా చంపిందో భార్య. ఈ ఘటన కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి తనతో కాపురం చేస్తున్న, దాదాపుగా 20 ఏళ్ల నుంచి తనతో కాపురం చేస్తున్న భర్తని ఒక వ్యక్తి కోసం వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ కూడా చంపిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఇదే ఇంట్లో అయితే ఉన్నాం. ఎక్కడైతే భర్తను అతి కిరాతకంగా చంపిందో ఆ ప్లేస్ని కూడా మనం చూడొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే విజయ్ కుమార్ అలాగే సంధ్య వీళ్ళిద్దరు కూడా 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు కూడా హాస్టల్లో చదువుకుంటూ ఉన్నారు. విజయ్ కుమార్ మాత్రం ఆటో నడుపుతూ ఉండగా సంధ్య మాత్రం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిశుద్ధ కార్మికురాలుగా అయితే పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి జీవితాన్ని నెట్టుకొస్తున్నా కూడా సంధ్యకి తను పనిచేసే చోట ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొన్నేళ్లగా కూడా కొనసాగటంతో భర్తకి అనుమానం వచ్చి అనేక సార్లు కూడా తనని మందలించడం జరిగింది. మందలించిన తర్వాత కూడా తన ప్రవర్తన కుసింత కూడా మారకపోవటంతో కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పి, అంటే సంధ్య తల్లిదండ్రులకి అలాగే విజయ్ కుమార్ తల్లిదండ్రులకి కూడా చెప్పి ఆ వ్యక్తిని వెళ్ళి కొట్టి రావటం కూడా జరిగింది. కొట్టొచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తనలో మార్పు రాకపోవటం, అలాగే భర్త అడ్డుగా ఉన్నాడు, నా పరువు తీస్తున్నాడు, నేను చేసిందల్లా కూడా బయట చెప్తున్నాడు అన్న ఒకే ఒక కారణంతో ఆదివారం రోజు, ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఆదివారం రోజు అర్ధరాత్రి 11 గంటల సమయంలో తన రెండవ కొడుకు తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇక్కడికి ఇంటికి రావటం జరిగింది. తన కొడుకు వచ్చి 9 గంటల సమయంలో పడుకున్నాడు. అప్పటికి తన తండ్రి తనతోనే ఉన్నాడు అంటూ కూడా తన రెండో కొడుకు చెప్పడం జరుగుతుంది. తన కొడుకు పడుకున్న తర్వాత 3 గంటల సమయంలో నాన్న కనిపించట్లేదు అంటూ కూడా సంధ్య తన రెండో కొడుకు దగ్గరికి వెళ్ళి చెప్పడంతో ఆ కొడుకు కూడా వచ్చి ఎక్కడ లేడు అంటూ కూడా మొత్తం చూశాడు. తర్వాత సంధ్యనే తన కొడుక్కి చెప్పడం జరిగింది. అంటే పక్కన వాళ్ళ నానమ్మ, అంటే విజయ్ కుమార్ తల్లి కూడా ఇక్కడే ఇదే ఇంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చూపించిన ఇంట్లో విజయ్ కుమార్ సంధ్య ఉంటారు. ఈ పక్కన ఈ సందులో చూసుకుంటే విజయ్ కుమార్ తల్లి ఇక్కడే ఈ ఇంట్లోనే నివసిస్తూ ఉంటుంది. వీళ్ళకి కేవలం పక్క రూమ్లే. అయితే మనందరికీ కూడా ఒక అనుమానం రావచ్చు, అప్పుడు విజయ్ కుమార్ తల్లి లేదా అని. తన తల్లి దసరా పండగ కాబట్టి తన రెండో కొడుకు దగ్గరికి ఊరికి వెళ్ళటం జరిగింది. అదే చనువుగా తీసుకున్న సంధ్య తన భర్తని అతి కిరాతకంగా కొట్టి చంపటం జరిగింది. కానీ ఇదంతా కూడా అంత్యక్రియలు జరిగే సమయంలో అయితే బయటపడిందని చెప్పచ్చు. ఒక్కసారిగా తన కొడుకు వచ్చి ఇక్కడ చూసేసరికి తన తండ్రి స్పృహ లేకుండా పడిపోవడం అసలు జీర్ణించుకోలేకపోయాడని చెప్పొచ్చు. గట్టిగా కీకలు వేస్తూ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నాడని చూడంగానే ఆ తండ్రి అసలు ప్రాణం లేకుండా ఉండటంతో ఒక్కసారిగా ఫోన్లు చేయడం జరిగింది. చుట్టాలందరికీ ఫోన్ చేయగా అందరూ కూడా హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. ఎలా చనిపోయాడు అంటే కొంతమందికి గుండెపోటు వచ్చిందని, మరికొంతమందికి అయితే ఇక్కడ బాత్రూమ్ కూడా మనం చూడొచ్చు. ఈ బాత్రూంలో కాలు జారి కింద పడిపోయాడు. దాని కారణంగానే తలకి బలమైన దెబ్బ తాకడం వల్ల చనిపోయాడు. మేము ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యంలో చనిపోయాడనే కట్టుకథలు కూడా అల్లిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఒక భర్తను అతి కిరాతకంగా ఆ భార్య ఎలా చంపగలదు, అసలు ఇది మాత్రం ఎవరు ఊహించుకోలేరని చెప్పొచ్చు. అందులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ భార్యని కూడా అదే విధంగా అతి కిరాతకంగా చంపాలి అనేది చెప్తున్నారని చెప్పొచ్చు. అయితే దేంతో చంపింది అనేది కనుక చూసుకుంటే ఇక్కడ మనం సంప్ కనిపిస్తుంది, వాటర్ సంప్. ఇక్కడ వాటర్ సంప్ ఏదైతే కనిపిస్తుంది, ఇక్కడ బకెట్ కూడా కనిపిస్తుంది. అంటే నీళ్ళని తోడే తాడు ఏదైతే ఉంటుందో అది ఎంత బలంగా ఉంటుందో మనందరికీ కూడా తెలిసింది. ఆ తాడుతోనే అతి కిరాతకంగా ఆ భర్త మాట్లాడుతున్న సమయంలోనో లేకపోతే నిద్రపోతున్న సమయంలోనో తలకి, అంటే ఆ మెడకి గట్టిగా తాడు వేసి గట్టిగా నొక్కటంతో అతను ఊపిరాడక గిల్లకిలా కొట్టుకుంటూ అక్కడే చనిపోయాడు. కానీ ఆ రక్తం మరకలన్నీ కూడా మరి నోట్లో నుంచి రక్తం వచ్చిందా లేకపోతే మెడ భాగంలో గాయమైందా అనే విషయాలు కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరిపిస్తున్నారని చెప్పొచ్చు. సంధ్యాని ఆ మెడ భాగం మొత్తం కూడా కమిలిపోయి రక్త మరకలు ఉండటం అనేది అంత్యక్రియల సమయంలో వాళ్ళ అక్కలు, అంటే విజయ్ కుమార్ అక్క వాళ్ళందరూ కూడా చూసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇది హత్య అనేది కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎలా చేసిందని చెప్పి సంధ్యాని అడిగినప్పుడు, విచారించినప్పుడు ఏదైతే ఈ బకెట్ మనకు కనిపిస్తుంది, ఇక్కడ ఏదైతే బకెట్ కనిపిస్తుందో ఈ తాడుతోనే తను విజయ్ని
కిరాతకంగా మెడకి ఉడి తీసి చంపాను అంటూ కూడా చెప్పింది. ఆ బకెట్ ఏదైతే తాడు ఉందో దాంట్లో కూడా రక్త మరకలు ఉండటంతో పోలీసు కూడా విచారణకు అయితే సాక్ష్యం దొరికిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ విధంగా జరగడం అనేది అతి దారుణ ఘటన అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కూడా కుటుంబీకులు ఏమంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి విజయ్ కుమార్ గారి కొడుకు తారక్ మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఒక్కసారి ఆ బాబుతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన అన్ని పేరు తారక్. అసలు ఏం జరిగింది? ఎట్లనే ఇక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. నేను ఉంటాను, హాస్టల్ ఉంటా. నీకు ఎప్పుడు తెలిసింది? కొట్లాడైతుంది అనేసి దసరాకు వచ్చినప్పుడు తెలిసింది. అంటే నార్మల్గా ఇద్దరు పని విషయంలో గొడవ పడేవాళ్ళ, లేకపోతే అసలు ఎందుకు గొడవ పడేవాళ్ళు? ఎందుకంటే అక్రమ. ఓకే, అంటే అమ్మదే తప్పు ఉందా ఇందులో? అంటే ఆ అమ్మకి నాన్నీళ్ళు అయ్యారని ఎప్పుడు తెలిసింది నీకు? ఇట్లా అయిందనేసి నాకు దసరాకు వచ్చినప్పుడు తెలిసింది. ఓకే, కానీ దసరా ముందు అనుకుంటా, కానీ నాకు దసరాకు వచ్చినప్పుడు చెప్పలేరు, కానీ తెలిసింది. ఓకే, అంటే చనిపోయిన తర్వాత కూడా అదొక యాక్సిడెంట్గా అంటే బాత్రూంలో జారి పడ్డారు అనేది ముందుగా అందరికీ చెప్పారు అనేది అంటున్నారు. నిజమేనా అది? అదైతే కాదు. ఇప్పుడు అప్పుడు నీకేమని తెలిసింది? నాకు అప్పుడు అసలు ఎట్లా అనిపోయినా నాకు కూడా తెలియదు. అప్పటికైతే మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పి నాకు ఏమని చెప్పారు? చనిపోయిన అంటేనే వచ్చిన. ఇప్పుడు అమ్మ మీరేమవుతారు? అమ్మని విజయ్ కుమార్ గారు. ఇప్పుడు మనతో పాటు విజయ్ కుమార్ గారి అమ్మ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఉంటామమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది, 2 నెలల సంది గొడవలు అవుతున్నాయి. వాళ్ళకు గొడవలు అవుతుంటే ఇట్లా మాకు తెలిసినాక ఆడ పని కాడ గిబిషం అని తెలిసినాక పోయి ఆయన కొట్టినాము. ఆయన పేరు జీవన్ గాడు. ఆయన కొట్టి వచ్చినాక ఇక సప్పుడు కాకుండానే ఊకున్నాం. ఇక అయితే మన అయిందేమో పోయిందేమో ఓనిగా మంచిగా ఉంటే చాలు అనుకున్నాము. ఇక అనుకుంటే ఇక వాళ్ళంతా వాళ్ళు విన్నారు. మొన్న దసరా పండుగ నాడు చిన్న గొడవ పెట్టుకురు. మళ్ళీ గొడవ పెట్టుకుంటే పోనీగా అయితేనే ఉంటాయి అనుకొని ఊకొని నేను ఊరికి పోయినా 10 రోజులు ఉన్నా. ఇక చనిపోయినాక ఇట్లా అన్న చనిపోయిండని నా చిన్న కొడుకు ఫోన్ చేసిండు. దవాఖానలోకి వేసుకుపోయినాము, దవాఖానలో ఉన్నాము, నువ్వు రా తొందరగా రా అంటే నేను వచ్చేవరకే ఆ సేబాన్ని తీసుకొని ఇంటికి వచ్చిండ్రు. దవాఖానలో చూసి ఇంటికి వచ్చినా, ఇంటికి వచ్చేవరకల్లా ఇన్నే ఉందా పెయిన్గా. ఇక నాకు గంతనే వాళ్ళు కొట్లాడింది కూడా ఎన్ని ఏళ్ళ సంధి అవుతుందమ్మా మాకు అయితే తెలియదు. 2 నెలలు మాకు తెలిసి 20 సంవత్సరాలు అవుతుంది. ఏమో ఎంత ఉన్నదో ఏమో నాకు అవన్నీ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగేటప్పుడు అసలు ఎవరికి అనుమానం వచ్చింది ఏంటి? అసలు మళ్ళీ ఎందుకని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చినాము? పోయినాం, మంచిగా తీసుకొని వచ్చినాక ఇవి చూసినాము. ఇక్కడ చూసే వరకల్లా తొడకలే తిరిగినాయి. ఇది ఎట్లెట్లా అయ్యిందని చెప్పి అప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చి అన్ని చెక్ చేసిండ్రు. చేసే వరకల్లా తాడు ఉంది, ఆ తాడుకి రక్తం ఉంది. అది తీసుకొని పోయినరు వాళ్ళు. 40 ఏళ్ళ కొడుకు లేడని అనుకోవడం చాలా బాధాకరమనే చెప్పాలి. అసలు 2 పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. 3 ఉండరా మా పిల్లలు, 3 పిల్లలు. నేను సత్య ముసలిదాన్ని, నేను ఏం చేస్తా? ఆ పిల్లల్ని నేను చూస్తా. నేను ఇట్లా చేసి నా పిల్లలు ఆగం చేసి పోయే, లేకుంటే దానికి బల్బ్ ఎక్కితే పోయేతుండే. నేను ఏం చేసి ఎట్లా బతికిస్తాలని ఎట్లా చూస్తా? నాకు శాతం అవుతుందా నేను చేసేందుకు, చూసేందుకు? నాకు ఎంత బాధ ఉంటుంది. నా కడుపు మునిగి నాకు ఇది అయిపోతుంటే దాన్ని అమ్మ కడుపు కాల నా పిల్లలు నాగం చేసి నా ఇల్లు ముంచి పోయే. ఎట్లా నేను ఏం ముఖం పెట్టుకొని వస్తుంది? ఎట్లా వస్తుంది అది ఇంటికి? నేను ఎట్లా చూడాలి? నా పిల్లల బాధ. వాళ్ళ అమ్మని ఎవరిని అడుగుతారు? అయ్యా పచ్చడి అని ఎవరిని అడుగుతారు? నాకు చేతన అయిపోయి నేను పోయి తెచ్చి ఇస్తాను వాళ్ళకు. నేను ఎట్లా భరించుకోవాలి బాధ? ఆ తల్లి ఆవేదన అసలు చెప్పలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆ తల్లి ఇక్కడ ఉండుంటే ఈ విధంగా జరగలేదన్న బాధ కూడా తనలో ఎంతో ఉంది అని చెప్పొచ్చు. ఒక్కసారిగా 10 రోజులకి పండగకి అటు వెళ్ళినందుకు ఒక్కసారిగా చూసి ఎప్పుడెప్పుడు చంపుదామా అన్న ఆ ఆలోచనతో ఏ విధంగా చంపింది అసలు? అంటే 3 పిల్లల్ని కన్నా ఆ వ్యక్తిని అసలు ఎలా చంపాలనిపించింది అనే ప్రశ్న మాత్రం మన అందరిలో కూడా ఉందని చెప్పొచ్చు. ఒక్కసారి ఇప్పుడు మనతో పాటు విజయ్ కుమార్ గారి అక్క మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే అంత్యక్రియలకి ఇక్కడికి
బాడీని తీసుకొచ్చారు. అప్పుడే అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా కూడా స్థానికులు గుర్తించారని చెప్పొచ్చు. మెడ భాగంలో ఒక మార్క్, గుర్తు ఉండటంతో అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు, ఇటువైపు ఏమో సంధ్య ఏమో బాత్రూంలో జారి పడ్డాడు అని చెప్తుంది. కానీ గొంతు దగ్గర ఈ మరక ఏంటి అని చూసినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి ఏదైతే తాడు ఉందో ఆ తాడికి కూడా రక్తపు మరకలు ఉండటంతో వీళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పొచ్చు. అమ్మ, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసిందా? మాకు తెలిసింది ఎప్పుడు 3 గంటలకు తెలిసింది. మాకు తమ్ముడు చనిపోయింది అంటే ఎట్లా చనిపోయిండు, ఆమె గొడవలు వాళ్ళు దసరా టైంలో జరిగిందా? అయితే దసరా టైంలో జరిగిందా? మొన్న ఇక జరిగిందంట మాకు తెలియక ఏం చేసినాము, ఇట్లా చనిపోయిండు అనగానే మా తమ్మిని కరెక్టాక్ వచ్చిందా ఏమొచ్చిందా అని అనుకున్నాం. అనుకుంటే చూసేవరకల్లా మేము ఏడ్చుకుంటే చూసేవరకల్లా ఈడంగా అవి ఉన్నాయి. ఇక మా తమ్మిని ఉత్తగా కావాలా చంపిందని ఇక మాకు అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసి మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. బాడీని అక్కడ పంపించినాక ఇంటికి వచ్చేవరకల్లా ఇంటికాడ పెళ్ళం లేదు, బాడీ దగ్గర లేదు పెళ్ళం, డైరెక్ట్ ఇంట్లో ఉంది వాళ్ళ అమ్మ ఆమె ఇద్దరు. భర్త దగ్గర ఉండాలిగా, భర్త చనిపోయినప్పుడు భర్త దగ్గర లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళంతా కలిసి ఇంట్లో మా తమ్మి దగ్గర మేమున్నాం. ఇక అంతవరకు చేసుకుని అనుమానం వచ్చిందా మీకు? ఎందుకంటే మీ తమ్ముడు మీ మర్దలు ఇద్దరు కూడా గొడవలు కొట్టిరు, నీరుపేట కొయ్యాన్ని కొట్టొచ్చిరంట, మా వాళ్ళంతా కొట్టొచ్చిన సంది ఇక నరుస్తుండ్రు. ఇక ఇట్లా మొగని మనసున పడ్డాక ఎవరైనా నరుస్తారు కదా, నలిసే వరకల్లా నన్ను ఎప్పుడైనా నలుస్తాటుండని అందరు చనుకొని చంపిరు. మా తమ్మిని చంపింది మళ్ళీ ఇంటికి బయటకి డైరెక్ట్ వెళ్తలేదు, లోపల ఉంటుంది. లోపల ఉంటే మాకు ఇంకా భయం కదా, ఇది చంపింది లోపలనే ఉంటుందని మాకు అనుమానం వచ్చి పోలీస్ కేసు ఇచ్చినాం. మేము పోలీసు వాళ్ళు వచ్చి బాడీని తీసుకుపోయారు, ఎక్కడేమని తీసుకుపోయారు, మమ్మల్ని తీసుకుపోయారు. మేము చెప్పినాం ఆమెనే చంపిందని మేము చెప్పినాం. ఎవరిని దొరకొచ్చి చంపింది ఒప్పుకుంది. ఎలా చంపిందంటే నేను ఎట్లన్నా, నేను తాడు ఉన్నది, నీళ్ళ సంపు తాడు ఉన్నది, ఆ తాడు తీసుకున్నా పెట్టినా నేనే పెట్టినా అంటుంది. అసలు బాధ లేదా అంటే ముగ్గురు పిల్లల్ని కనింది, సంసారం చేసింది, ఇన్ని 20 ఏళ్ళు కూడా. ఆమెకు బాధ ఉంటే ఆ పని చేయకపో, ఆమెకు బాధ లేదు, సంతోషంగా నవ్వుకుంటా ఆ పని చేస్తుంది ఆమె. ఇప్పుడు కూడా నవ్వుతుంది ఆమె అంటే ఆమెకు కావాలనే చేసింది కదా ఇది పని. ఆమె వద్దు అనుకుంటే, భర్త కావాలనుకుంటే ఈ పని చేయకపోవు. ఆమె ఖచ్చితంగా ఈ భర్త వద్దు నాకు ఈ అడ్డు తొలగించుకోవాలనే తొలగించుకుంది ఆమె. అందరిది కలెక్షన్ కలిసింది, వాళ్ళది ఒక్కరిదే ఏం ఒకదానితో ఏం కాలే, వాళ్ళ అందరిది కలిసే నువ్వు చేయి బిడ్డ, మేము నువ్వు ముందలుండు మేము వెనకంగా ఉంటామన్నారు. ఈమె ముందలుంది, వాళ్ళు వెనకంగా ఉన్నారు. ఆమె అందరూ ఉన్నారు. ఆ మొక్కతలు వేయాలి, ఆ మొక్కత ఎట్లా చేస్తే చేసుకుంటే ఉంచుకున్నాడనే వేయాలనుకుంటాం. ఉంచుకున్నది బయట పడలే. మీ అన్నల దమ్ములది పడ్డదా, మీ వాళ్ళది ఎవరిది పడ్డదో మీ అంతా తెలియాలి మాకు. వాళ్ళదే ఉంది, అంత ధైర్యంగా ఎందుకుంటారు వాళ్ళు? అంత తప్పు చేసింది వాళ్ళు అక్కడికంగా తిరుగుతున్నారు అంటే ఎట్లా ధైర్యం ఉంటుంది మీకు? తమ్ముడు ఎప్పుడైనా మీతో మాట్లాడి బాధపడ్డా ఈ విషయంలో? ఈ విషయం మాకు చెప్పలే. మా తమ్ముడు సిగ్గిండేది, ఇట్లా చెప్పొద్దు మేము చెప్పుకోవాలి, మా అక్కల కానీ చెప్పలేడు. ఇంత మేము ఇజ్జత్ తప్పలే, ఇట్లా ఇజ్జత్ తప్పు చేయలేము మేము. అది ఇజ్జత్ తప్పు చేసి వాళ్ళు ఇజ్జత్ తప్పే తిరుగుతురు, అట్లా మేము తిరగలే. మా తమ్ముడు మాకు చెప్పలే ఆ బాధ. మళ్ళీ తీసుకొని వచ్చిరంటే ఏం అనాలను మరి? కనీసం అక్క మరి ఏదో తప్పయింది, మరి ఎట్నో చేసింది అక్క, మరి ఎట్లా చేద్దాం అక్క, ఏం చేద్దాం మరి, ఎట్లా అంటారు అక్క అని మా తానికి రావచ్చు కదా. ఒక్కరు కాకుండా ఒకరు మీరు వస్తలేరంటే మరి మీ అందరు చేయగలిసింది కాబట్టి మీరు చేపించారు. ఇప్పుడు ఒక్కటి చేస్తే చెప్పాడమ్మా మీ చెప్పిండు, నేను పోయి కొట్టి వచ్చినా, నేను మాట్లాడినా, నేను చేసి వచ్చినాక కూడా వద్దు తమ్మి నీ పిల్లలు మంచిగా చూసుకోరా అంటే అది ఇంకా చేస్తుంది అక్క, మా అంతలేదు అన్నాడు. మనకుంటే మా నాయరా ఎంతమంది చేస్తలేరు, దునియాలో మస్తు మంది చేస్తారు తమ్మి, చేస్తే మా నాయరా అన్నాం. అలా తమ్ముడు వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి కూడా కొట్టింది వాళ్ళను. వాళ్ళ తమ్ముడు వచ్చి కూడా చేసుకుంటాను మీద ఆ దీవెనాడు అని వచ్చాడు, దీవెనాన్ని కొట్టిపోయారు. వాళ్ళు దీవెనగాడు అంటే కూడా ఆఫీసు సూపర్వైజర్ అంటాడు, ఆయన్ని చూసి వీళ్ళు కొట్టిరు, మా వాళ్ళంతా కొట్టొచ్చారు. కొట్టొచ్చిన సంది మా వాడు నలుచుతుంది, ఇంట్లో నలిచే వరకు వాళ్ళు ఇట్లా చంపుతుంది, నన్ను ఇట్లా నలుచుతుందని వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు వాళ్ళ అమ్మగారు దిమ్మతి ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కలిసారు. మా తమ్ముడు ఆటో నడుపుతాడు, స్కూల్ పిల్లలు నడిపిస్తాడు. మళ్ళీ స్కూల్ పిల్లలు దించి వచ్చినాక మళ్ళీ ఆటో ట్రాలీ ఒక ఆటో మాది అందే ఆటో నడిపిస్తాడు. రాత్రికి 8 గంటలకు 9 గంటలకు ఇల్లు చేరుతాడు. పొద్దున 6 గంటలకు ఆమెతో పాటు ఆమె నాడు డ్యూటీ కాడ దించి ఆయన బండికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆమె వచ్చే టైంకి ఇంటికి అన్నానికి వస్తాడు. అన్నం ఇద్దరు దీని పేర్లమోడు తిని మళ్ళీ ఆమె ఇంటికాడ ఉంటుంది. ఆయన మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ బండికి పోతాడు స్కూల్ పిల్లలు దించరా. మళ్ళీ రాత్రికి 8-9 గంటలకు మళ్ళీ ఇంటికి వస్తాడు. మరి నీకేం టార్చర్ ఉన్నదని ఈ పని చేసినావు నువ్వు, ఈ పని చేయొద్దు కదా. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. ఎంత ఒక బాబు 18 ఏళ్ళు నడుస్తున్నాయి, ఒక బాబుకు 15 నడుస్తున్నాయి, ఒక బాబు 13 ఏళ్ళు నడుస్తున్నాయి. ముగ్గురు అబ్బాయిలే, ఎవ్వరు ఉండరు, ముగ్గురు హాస్టల్లోనే ఉంటారు. నడిపి బాబు మటుకు ఆయన చచ్చిపోతాడు అన్ననాడు ఇంటికి వచ్చిండు. జ్వరం వచ్చింది నాకు, నేను హాస్పిటల్ చూపించుకుంటా డాడీ అని వచ్చిండు. ఆ బాబు ఇంట్లోనే ఉండు కానీ ఆ బాబుకు తెలియకుండానే చేసింది ఈ పని.
ఒక్కతే ఎట్లా చేస్తుంది? అంత పెద్ద మనిషిని ఇంత హైట్ పర్సనల్ ఉండు, ఇంత పెద్ద మనిషిని ఒక ఆడి మనిషి చేయగలుగుతామా? గుంజుతామా? మనం మగ మనిషిని మనం గుంజి బయట వండబెట్టి చేయంత అవకాశం ఉందా మనకు? అంత దమ్ము ఉందా వాళ్ళని గుంజి? అంత మనం ఎంత హైటు పర్సనల్ ఉన్నా కానీ ఆ మగ మనిషిని అయితే గుంజలేము కదా. కొడతామా? కొట్టి గుంజుతామా? ఆ మనిషి ఎప్పుడు చేసిందని ఏమైనా చెప్పిందమ్మా ఈ సమయంలో అన్నట్టు? ఏమన్నా 3 గంటలకు చేసిందంట. నైట్ 3 గంటలకు, నైట్ 3 గంటలకు చేసిందంట. 3:15కు 3:30కు కొడుకుని లేపిందంట. ఈ పని చేసింది. కొడుకు ఈ అబ్బాయా? ఆ అబ్బాయే ఉన్నాడు. సో చూస్తున్నాం, సొంత భర్తని అతి కిరాతకంగా అక్రమ సంబంధం కోసం ఏ విధంగా చంపింది అనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇదే ఇంట్లో ఆ ఘటన చోటు చేసుకుంది. మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళటం జరుగుతుంది. ఎవరైతే చంపారో భార్య సంధ్యాని కూడా ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నామో అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళ అబ్బాయిలు కూడా మనతో పాటు ఉన్నారు, అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది జరిగిందంటూ కూడా చెప్తున్నారు కాబట్టి ఒకసారి అడుగుదాం. నాన్న, ఆ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవునున్నా. ఏమైంది నాన్న ఆ రోజు? ఏమైందో నాకు తెలియదు. నేను 9 గంటల దాకా మెలుకుండే, డాడీ నేను మెలుకుండే. తర్వాత 11 గంటల దాకా మాట్లాడుకున్నాం. అట్లా వండుకున్నా. నేను పోయి వండుకోరా అంటే వండుకున్న తర్వాత ఏమైందో తెలియదు. నేను డాడీ బయటికి వచ్చిండు, సిగరెట్ తాగుతాడు డాడీ. సిగరెట్ తాగిండు నైట్ 11 గంటలకి. ఇంకా బయటకు వచ్చి సిగరెట్ తాగి లోపలికి వచ్చి గొల్లం పెట్టిండు, లైట్లు బంద్ చేసిండు. లోపలికి పోయినాం, పండుకున్నాం. నేను ఛార్జింగ్ పెట్టడానికి వచ్చిన ఫోన్ మమ్మీ వచ్చి ఛార్జింగ్ పెట్టడానికి వచ్చిన. ఛార్జింగ్ పెట్టేసిన. ఛార్జింగ్ పెట్టగానే డాడీ వండుకోరా అనగానే పోయి వండుకున్నాం. మళ్ళీ 3:30కి అట్లా మమ్మీ లేపింది. డాడీ లేడురా అని చెప్పింది. అంటే డాడీ లేడు అనగానే నేను గేట్ తీసి బయటకు వచ్చిన. బయటకు వచ్చి చూస్తే లేకుండే. డాడీ లేడు మమ్మీ అని చెప్పిన. ఆవురా వస్తాడేమో అని మమ్మీ అన్నది. సరే అని ఆగిన. మళ్ళీ మమ్మీ ఉండి నాని వాళ్ళ సందులో ఇటం వండుకుండేమో చూడిపోరా అన్నది. అంటే నేను వచ్చి ఆడికి వచ్చి చూసిన, లేకుండే, కనిపించలేదు డాడీ. ఇలా చాటుకు దాపెట్టారు. అయితే నేనేమన్నా లేడు మమ్మీ అని చెప్పిన. మమ్మీ ఉండి మళ్ళీ మమ్మీ వచ్చి మమ్మీ చూసింది. ఉండు అనగానే నేను పోయినా, లేచలే డాడీ. బాబాయ్కి ఇట్లా పడిపోయాడు, అప్పటికి చనిపోయాడు ఆయన. ఒక్కతే ఉంది మమ్మీ. సో చూస్తున్నాం కదా, ఒక్కసారి లోపలికి వెళ్ళి కూడా అదంతా కూడా ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైనప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది అతి బాధాకరమైన విషయం అని చెప్పచ్చు. కేవలం అక్రమ సంబంధం కోసం, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కూడా పరిచయం ఉంది. తనకి పెళ్ళే కూడా 20 ఏళ్ళు అవుతుంది. 3 పిల్లలు కూడా ఉన్నారు. ఆ 3 పిల్లలు కూడా హాస్టల్లోనే ఉంటూ ఉన్నారు. ఒకవైపు నుంచి చూసుకుంటే పిల్లల ఇబ్బంది పెట్టే ఇది కూడా ఏమీ లేదు. ఒకవైపు నుంచి కేవలం హస్బెండ్ భార్య వీళ్ళిద్దరూ మాత్రమే ఇంట్లో ఉంటూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా ఇలా ఎలా చేయాలనిపించింది అంటే, ఆడపిల్లలకి అంటే తల్లులకి చిన్న రక్తం మరక కనిపిస్తేనే, భర్తకేమైనా జరిగితేనే విలువలాడిపోతూ ఉంటారు. అలాంటిది భర్తని ఒక వ్యక్తి కోసం చంపాలి అన్న ఆలోచన అసలు ఏ విధంగా వచ్చిందనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అని చెప్పచ్చు. ఇదే ఇంట్లో వాళ్ళిద్దరు కూడా కొన్నేళ్ల నుంచి కూడా జీవితం కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఒక గల్లీ ఉంది. మొన్న సోమవారం రోజు ఏదైతే కొద్ది రోజుల ముందు ఉందో ఆ రోజు రాత్రి సమయంలో భర్త కనిపించట్లేదు, నా డాడీ లేడు అంటూ కూడా తన రెండో కొడుకుకి చెప్పింది. రెండో కొడుకు వచ్చి రాత్రి సమయంలో బయటకు వచ్చి చూడగా ఎక్కడ లేడు. సరే ఒకసారి లోపల మొత్తం వెతుకు అన్నప్పుడు, అంటే ఈ తల్లి విజయ్ కుమార్ అలాగే సంధ్య ఈ ఇంట్లో ఉంటూ ఉంటారు. తన అమ్మ ఇందాక మనతో మాట్లాడడం జరిగింది, తన తల్లి తను ఇందులో ఉంటూ ఉంటుంది. అయితే అక్కడ అంతా లేరు కాబట్టి ఇక్కడ నాని ఇంట్లో ఉన్నారా, అంటే నానమ్మ ఇంట్లో ఏమైనా ఉన్నాడా, బాత్రూంలో ఏమైనా ఉన్నాడా చూడు అన్నప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి చూడంగానే తన తండ్రి ఇక్కడ జారి పడిపోయి ఉన్నట్టుగా బాత్రూంలో చూడడం జరిగింది. ఒక్కసారిగా ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. అంటే చనిపోయి ఈ విధంగా ఉన్నాడు అంటూ కూడా తన కొడుకు చెప్పిన మాటలు కూడా మనం వినడం జరిగింది. ఒక్కసారిగా అలా జరిగిన తర్వాత నేను జీర్ణించుకోలేకపోయాను, ఇదే బాత్రూంలో తను జారి పడిపోయాడు, దెబ్బ తాకింది అంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పుడే అత్తయ్యకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ, అలాగే వాళ్ళ అక్కలకి అందరికీ కూడా ఫోన్ చేయగా హుట్టాహుటినైతే వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ ఎంత చనిపోయాడని చెప్పినా కూడా ఎవరైతే వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ కూడా సంత మీదే అనుమానం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా తన ప్రవర్తన ఏ విధంగా ఉంది, అదే విధంగా చూసుకుంటే ఒక వ్యక్తితో ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి
వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి అతన్ని వెళ్ళి కొట్టడం కూడా జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి అక్కడికి వెళ్ళి కొట్టిన తర్వాత కూడా తన ప్రవర్తన అసలు ఎటువంటి మార్పు లేదు అని చెప్పి తన అక్కల దగ్గర ఎంతో వాపోయాడని చెప్పొచ్చు భర్త. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇద్దరి మధ్య కూడా కొంచెం మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. అంటే భార్య ఇలాంటి పరిస్థితిలో ఉంది, ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసిన తర్వాత ఏ భర్త తీసుకోగలడు అసలు? అప్పటి నుంచి కూడా కొంచెం భార్యతో సరిగ్గా ఉండకపోవటం, మాట సరిగ్గా మాట్లాడకపోవడం, ఇవన్నీ చేస్తుంటే అవన్నీ కూడా తట్టుకోలేకపోయింది సంధ్య. సో నాకు అక్రమ సంబంధానికి అంటే వివాహేతర సంబంధానికి నాకు భర్త అడ్డొస్తున్నాడు, నన్ను బయటికి పంపించట్లేదనా మళ్ళీ లేకపోతే ఏంటో తెలియదు. కానీ అంటే వాళ్ళిద్దరి మధ్య ఎన్నో నుంచి గొడవలు జరుగుతున్నాయి అనేది కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఆ కారణంగానే తనని అడ్డు వదిలించుకోవాలని చెప్పి రాత్రి సమయంలో ఈ విధంగా భర్తను చంపేసిన తర్వాత ఇదంతా కూడా ఒక యాక్సిడెంటల్గా జరిగిందనే అందరినీ కూడా నమ్మించింది. కానీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఎక్కడైతే ఇక్కడ మనం ఇంటి ముందు గేట్ చూస్తున్నామో ఇక్కడ అంత్యక్రియలు జరుగుతూ ఉంటే సంధ్య తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నారు అంటూ కూడా తన అక్క మనకి చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. జరుగుతున్న సమయంలోనే అతను ఒళ్ళు అంటే చివరిసారిగా మనం చూడొచ్చు, ఎవరైనా సరే మనల్ని వదిలి వెళ్ళిపోయారు, చనిపోయారు అన్నప్పుడు వాళ్ళని తనివి తీరా చూసుకుంటాం, ఇంకెప్పుడు ఆ ముఖాన్ని చూడలేము అన్న విధంగా వాళ్ళ అక్కలందరూ కూడా విజయ్ ముఖం చూస్తున్న క్రమంలోనే తన గొంతుకి ఒక మరక ఉండటంతో ఏంటిది అని చెప్పి చూడగా ఎర్రగా మారింది. అప్పుడే అలాగే ఈ ఘటన కూడా చోటు చేసుకుంది కాబట్టి ముందే తను సంధ్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి అదంతా కూడా ఆలోచించుకొని హుటాహుటిన అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడ వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా సంధ్యానే చెప్పింది, సంధ్యానే చంపింది అని బల్ల గుద్దినట్టుగా చెప్పడం అనేది కూడా అసలు మామూలు విషయం కాదని చెప్పొచ్చు. చెప్పినా కూడా సంధ్య కూడా నేనే చంపానని ఒప్పుకోవడం, ఇక్కడ ఈ మొత్తం కూడా చూసుకుంటే సంధ్యకి భర్తను చంపానన్న పశ్చాత్తాపం 1% కూడా లేదు అంటూ కూడా ఇప్పుడు కూడా తన సంతోషంగానే ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు అందరూ చెప్తున్నారని చెప్పొచ్చు. ఇదే ఇంట్లో వాళ్ళు 20 ఏళ్ళు కాపురం చేశారు అంటే చిన్న విషయం కాదు. 3 పిల్లల్ని కూడా కన్నారు, 3 కూడా మగ వ్యక్తులే. అంటే హాస్టల్లో ఉంటే పురుషులే వాళ్ళకి పుట్టారు, హాస్టల్లో ఉంటూ కూడా వాళ్ళు ఉంటున్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే కాలనీవాసులు కూడా అంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి సంధ్యాని రిమాండ్కు తరలిస్తున్నారు. ఇలాంటి భర్తని అతి కిరాతకంగా చంపిన భార్యని వదలకూడదు, ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి అనేది మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ చైతన్యతో రిపోర్టర్ దేవిక. For more videos like this, subscribe Big TV channel.